మరి చిన్న వాళ్ళకి భోగి పళ్ళు ఎందుకు పోస్తారు? ఈ చలికాలంలో చిన్న పిల్లలకి శరీర ఉష్ణోగ్రత త్వరగా తగ్గుతుందంట. ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుందంట. అందుకే జలుబు, దగ్గు, జ్వరం చాలా వెంటనే వస్తుంది. అవునా, నాకు కూడా ఊరికనే జవులు వస్తుంది. అందుకే మన పెద్దలు ఈ భోగి పళ్ళు పెట్టారు. ఈ భోగి పళ్ళలో కలిపే అన్ని పళ్ళ కన్నా రేగి పండుకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఇది పీక్ వింటర్ లో పండే ఫ్రూట్. విటమిన్ సి ఎక్కువగా ఉంటుందంట. చిన్న పిల్లల ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది. రేగి పళ్ళు తలపై పడినప్పుడు వచ్చే టక్ టక్ అన్న శబ్దం పిల్లల బ్రెయిన్ లో సెన్సార్ సర్వేని యాక్టివేట్ చేస్తాయట. అవునా డాడీ? అవునా రోష్. ఇంకా ఈ భోగి పళ్ళలో కలిపే పళ్ళు మన ఆరోగ్యానికైతే, పువ్వులు మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలని, డబ్బులు మన భవిష్యత్తు సేఫ్ గా ఉండాలని ఈ భోగి పళ్ళలో వీటన్నిటిని కలుపుతారు. అరే భలే ఉంది డాడీ. మన సంక్రాంతి ఫెస్టివల్ ఎందుకో ఎప్పుడు 14-15 తారీఖుల్లోనే వస్తుంటుంది. కనుమ రోజు ఎందుకు జర్నీ చేయకూడదు? భోగి పళ్ళు పోయడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నింటినీ కలిపి ఒక లాంగ్ వీడియో చేసి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, చెక్ చేయండి.